అంటే గనక ఓకే నువ్వు మా భక్తుడి అటపడు. ఇది ఈ కల్చర్ లో భాగంగా రాసే వార్తలై. ఆ కడుపు అంట ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఇంకా చాలా కొట్టాలి వీళ్ళు, బాగా జగన్కి సిగ్గొచ్చేలా కొట్టాలి. జగన్ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వ్యవహారంలో చట్టబద్ధంగా ఎందుకు చేయలేదు? ఇప్పుడు వీళ్ళు ఎన్ని దొంగ కేసులు పెడుతున్నారు అంటే అంత పాపం చేశారా జగన్? అంతే కదా. జగన్ చేసిన అతిపెద్ద పాపం ఏంటయ్యా అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఏం అమలు, ప్రతి నెల ఆ డబ్బులు ఎట్ట తెప్పించుకోవాలి, జనాలకి ఎట్టేయాలి, ఇదే పని. స్కూళ్ళు డెవలప్ చేసుకోవడం, 108లు పెట్టాలి, 104లు పెట్టాలా, డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ మీదనే పోయాడు. మధ్యలో అతను చేసిన కొన్ని తప్పందామా రైట్ అందామా ప్రతీకార వ్యవహారం, అచ్చెన్నాయుడు అరెస్టా, నవేంద్ర అరెస్టా, చంద్రబాబు అరెస్ట్ అయింది. ఖచ్చితంగా అవి వాటికి చర్చనీయాంశం, తప్పే లేదు అది చర్చించడం. బట్ పబ్లిక్ ప్రాస్పెక్ట్ లో పోయాడు అతను. ఆ పబ్లిక్ ప్రాస్పెక్ట్ లో పోవడం వలన కార్యకర్తకి ఏమందల, శత్రువు బలపడ్డాడు, శత్రువుకి ప్రయోజనం చేకూర్చాడు. ఇది సమస్యాతంత్రం. ఈ దఫా సీరియస్ గా అంటే రాజకీయం చేయలే 5 ఏళ్లలో. రాజకీయం చేసిన ఏయన్నా ఉంటే కేసులు అరెస్ట్లు అయ్యే, అసలు రాజకీయం చేయలే. ప్రతి మాటకి ఎట్లా గేమ్లు ఆడాలి, అమరావతి ఎట్లా గేమ్ ఆడారు వీళ్ళు, 3 రాజధానులు అట్లాంటి గేమ్ ఆడగలిగాడు అతను.